నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. మలద్వారం దగ్గర చెప్పుకోలేనటువంటి సమస్యల్లో ఒకటి పైల్స్. ఈ పైల్స్ సమస్య రావటానికి కారణాలేంటి? దీన్ని ఎలా డయాగ్నోస్ చేసుకోవాల్సి ఉంటుంది? అండ్ ఆయుర్వేదంలో ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందనే విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఆన్సీ డిసోజా గారు ఫ్రమ్ కేఎస్ఏసి మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేదిక్ హాస్పిటల్, పంజాగుట్ట. నమస్తే మేడం. నమస్కారం అండి. మ్యామ్, ఇప్పుడు పైల్స్ సమస్య చాలా ఎక్కువ మంది ఫేస్ చేస్తున్నటువంటి సమస్య అని చెప్పుకోవచ్చు నౌఎడేస్. ఎందుకంటే ఇది స్ట్రెస్ మూలంగా కూడా వస్తుంది అని చెప్తూ ఉంటారు. సో మరి ఈ పైల్స్ సమస్యకు మూల కారణాలు ఇంకా ఏమేమి ఉన్నాయి? ఎలా దీన్ని డయాగ్నోస్ చేయాల్సి ఉంటుంది? పైల్స్ అంటే ఏంటి అని ఫస్ట్ అర్థం చేసుకోవాలి. పైల్స్ అర్షమొలలు అంటాము. అది ఏంటంటే మలద్వారం దగ్గర మాంసం పెరగడం. ఓకే. సో, దానికి మెయిన్ కారణం ఏంటే లైఫ్ స్టైల్ డిసార్డర్స్. సో, ఇది ఒక లైఫ్ స్టైల్ డిసార్డర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనం పాతకాలంలో తీసుకుంటే చాలా తక్కువ మందికి ఈ ప్రాబ్లమ్స్ ఉండేది. కానీ ఇప్పుడు చూస్తే ఐ థింక్ ఆల్మోస్ట్ ఎవ్రీ థర్డ్, ఫోర్త్ పర్సన్‌కి ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటుంది. సో, లైఫ్ స్టైల్ డిసార్డర్ అంటే సరి అయిన డైట్ తీసుకోకపోవడం, వాటర్ తీసుకోకపోవడం, ఎక్సర్సైజ్ లేకపోవడం, దానివల్ల మలబద్ధకం రావడం, ఆ మలబద్ధకం వల్ల ఈ ప్రాబ్లమ్ ఏర్పడడం అనేది జరుగుతూ ఉంటుంది. హ్మ్. సో, ఈ పైల్స్ అనేది ఇంటర్నల్ ఉండొచ్చు, ఎక్స్‌టర్నల్ ఉండొచ్చు. హ్మ్. సో, దీంట్లో ఏమవుతుందంటే మలద్వారం దగ్గర ప్రెషర్ ఇంక్రీజ్ అవుతది. సో, చాలా రోజుల నుంచి మనం మలబద్ధకం ఉందనుకోండి, మోషన్‌కెళ్ళినప్పుడు అది సరిగ్గా ఫ్రీగా రాకపోవడం వల్ల ప్రెషర్ పెడతాం, ముక్కుతాం. హ్మ్. ముక్కి ముక్కి ఏమవుతుందంటే అక్కడ ఉన్న మాంసము, చర్మం, రక్తనాళాలు కిందకి సాగుతది. సాగి, సాగి, సాగి మెల్లగా అది పెద్ద మాంసంలాగా అక్కడ సాగడం అనేది జరుగుతుంది. సో, దాన్ని మనం ఎక్స్‌టర్నల్ పైల్స్ అంటాం. అది కంటిన్యూయస్ మలబద్ధకం వల్ల ఉండొచ్చు. ఎక్కువ గంటలు కూర్చొని పని చేసే వాళ్ళకి. హుహు. కంటిన్యూయస్‌గా కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే, మనం వెయిట్ మొత్తం ఆ మన బటక్స్ ఏరియాలోనే పెట్టేస్తాము. సో, హ్మ్. పెట్టేసరికి అక్కడ ప్రెషర్ ఇంక్రీజ్ అవుతూ ఉంటది. ఆ ప్రెషర్ ఇంక్రీజ్ అయ్యి కూడా పైల్స్ వచ్చే ఛాన్స్ ఉంటది. లేడీస్‌లో ప్రెగ్నెన్సీ టైంలో హ్మ్. ఆ పిండం పెరిగేసరికి ఏమవుతుంది, ఆ పిండం బరువు పడేది కింద పార్ట్‌లో. హ్మ్. యూరినరీ బ్లాడర్ మీద, మూత్రం పోయే దగ్గర, మరి మోషన్స్ వెళ్ళే దగ్గర. అందుకే తరచుగా వాళ్ళు బాత్రూమ్‌కి వెళ్తూ ఉంటారు యూరిన్ పాస్ చేయడానికి. అండ్ మలబద్ధకం వస్తుంది. ప్లస్ ఆ ప్రెషర్ వల్ల కూడా అక్కడ పైల్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో, మలద్వారం దగ్గర ఏ రకమైన ప్రెషర్ చాలా రోజులు, చాలా నెలలు బట్టి ఎఫెక్ట్ అవుతూ ఉంది. ప్రెషర్ పడుతూ ఉందనుకోండి, హ్మ్. అక్కడ ఇట్లా పైల్స్ అనేది డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో, అది మలబద్ధకం వల్ల ఉండొచ్చు, కంటిన్యూయస్ కూర్చోవడం వల్ల ఉండొచ్చు, ఈ లేడీస్‌లో ప్రెగ్నెన్సీ వల్ల ఉండొచ్చు. హ్మ్. ఫుడ్ హ్యాబిట్స్ వల్ల ఎంతవరకు ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది? ఫుడ్ హ్యాబిట్స్ వల్ల చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే మనము సరి అయిన ఫైబర్ ఫుడ్ తినలేదనుకోండి, ఎక్కువ పీచు పదార్థం లేదనుకోండి, న్యాచురల్‌గా మలబద్ధకం, మోషన్స్ గట్టిగా వెళ్తది. హ్మ్. మోషన్స్ గట్టిగా వెళ్ళినప్పుడు మనం ప్రెషర్ పెట్టాల్సొస్తది. ప్రెషర్ పెట్టినప్పుడు ఈ ప్రాబ్లమ్ వస్తది. సో, ఇప్పుడు మనం పైల్స్ చూస్తే కూడా మనము మనకి ఎక్కువ తెలిసేదేంటంటే బయట మాంసం పెరిగితే తెలిసిద్ది. మనం చేతికి తగులుతుంది, నాకక్కడ ఏదో పెరిగింది, చిన్నగా పింపుల్ లాగా ఉంది, లేపోతే ఏదో తగులుతుందని పేషెంట్స్ వచ్చి చెప్తూ ఉంటారు. కానీ దీంట్లో పైల్స్‌లో ఇంటర్నల్ పైల్ మాస్, ఎక్స్‌టర్నల్ పైల్ మాస్ అని కూడా ఉంటుంది. హ్మ్. సో, ఎక్స్‌టర్నల్ అంటే మలద్వారం బయట చుట్టూ వచ్చే పైల్స్ మాస్. అదొకటి ఉండొచ్చు, 2 ఉండొచ్చు, మల్టిపుల్ ఉండొచ్చు. అది వచ్చినప్పుడు ఈజీగా పేషెంట్‌కే తెలిసిపోతది ఉంది అని. హ్మ్. ఇంకోటేంటంటే ఇంటర్నల్ పైల్ మాస్. హ్మ్. ఇంటర్నల్ పైల్ మాస్ కూడా ఏమవుతుందంటే దాంట్లో గ్రేడ్స్ ఉంటాయి. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4. గ్రేడ్ 1 ఉన్నప్పుడు పేషెంట్‌కి అది ఉందా లేదా కూడా తెలీదు. లోపల ఉండొచ్చు. హ్మ్. వేరే ఏదైనా ప్రాబ్లమ్‌కి డాక్టర్ దగ్గరికెళ్ళినప్పుడు లోపల ఎగ్జామిన్ చేస్తే పైల్ మాస్ ఉంది అని తెలుస్తది. హ్మ్. గ్రేడ్ 2 అయ్యేసరికి ఏమవుతదంటే మోషన్ వెళ్ళినప్పుడు ఈ మాంసం బయటకొస్తది. హ్మ్. అదే లోపలికెళ్ళిపోతది మోషన్ అయిపోయాక. పేషెంట్స్ చాలా మందికి తెలుసు గానీ, వెళ్ళిపోతుంది కదా! పర్లేదని చెప్పేసి వదిలేస్తారు. హ్మ్. మీ ప్రాబ్లమ్ క్రియేట్ చేయట్లేదు కదా! ఎందుకంటే ఇంటర్నల్ పైల్ మాస్ ఉన్నప్పుడు ఎక్కువ నొప్పి గాని అట్లా ఏమి ఉండదు పేషెంట్‌కి. ఓన్లీ ఆ మాంసం బయటికి రావడం, లోపలికెళ్ళిపోవడం. హ్మ్. గ్రేడ్ 3కొచ్చేసరికి ఏమవుతంటే బయటకొస్తది. కానీ మనం పుష్ చేయాలి. పుష్ హ్మ్. చేస్తే లోపలికెళ్తది. కానీ అదే వెళ్ళదు. ఎందుకంటే అది సాగి, సాగి పెద్దగా అయిపోయి, ఇట్లా అయిపోయి ఆహ్, బ బయటకొచ్చేసి అది సొంతంగా వెళ్ళడానికి కుదరదు. మనం పుష్ చేస్తే లోపలికెళ్తది. హ్మ్. అది గూడా నెగ్లెక్ట్ చేసేవాళ్ళున్నారు. హ్మ్. దీనికెందుకులే పర్లేదు మనం పుష్ చేస్తే వెళ్ళిపోతున్నాం గదా! ఇబ్బంది లేదు గదా! అని వదిలేస్తారు. కానీ గ్రేడ్ 4 అనేది ఎమర్జెన్సీ కండిషన్‌లోకెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. బయటికొస్తది. అది మోషన్స్ మనం రెక్టమ్ ఏమవుతది టైట్ అయిపోయేసరికి ఏమవుతది అది అక్కడ స్టక్ అయిపోతది. స్టక్ అయిపోయి మనం పుష్ చేసినా లోపలికెళ్ళదు.
దాంట్లో ఉన్న బ్లడ్ సప్లై తగ్గిపోయి అక్కడ ఇన్‌ఫ్లమేషన్ వచ్చేసి, సివియర్‌గా వాపొచ్చి, నెక్రోస్ వచ్చి, అటువంటి కండిషన్‌లో సర్జరీ తప్ప మనకి ఇంకొక వేరే ఏం ఒక ఆపర్చునిటీ లేదు. మనం ఏం ట్రీట్మెంట్ చేయలేం. సర్జరీ ఇమ్మీడియేట్‌గా ఎమర్జెన్సీ సర్జరీకి వెళ్ళాల్సిందే అట్లా ఏదైనా అవుతే. సో, పేషెంట్స్‌కి నేను చెప్పేదేంటంటే, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, ఈ మోషన్ వెళ్ళేటువంటి మాంసం బయటకొస్తుంది, లోపలికొస్తుంది, లేకపోతే మీరు పుష్ చేయాల్సింది. నెగ్లెక్ట్ చేయండి. నొప్పి ఉన్నా, లేకపోయినా అదొక సమస్యే. ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన సమస్యే. అది చిన్నగా ఉన్నప్పుడు మనం ఈజీగా ట్రీట్ చేసుకోవచ్చు. నెగ్లెక్ట్ చేస్తే ఎమర్జెన్సీ కింద కూడా పోవచ్చు. సో, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటే కంపల్సరీ వచ్చి డాక్టర్‌ని సంప్రదించి, చెక్ చేయించుకొని, దాని ట్రీట్మెంట్ చేయండి. అండ్ ఆయుర్వేద ఈస్ ది బెస్ట్ ఫర్ ఇట్. జనరల్‌గా గ్యాస్ట్రిక్ సమస్య ఉండే వాళ్ళలో మనం పైల్స్ సమస్య కూడా చూసే అవకాశం ఎంతవరకు ఉంటుంది? అండ్ ఐబీఎస్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళలో కూడా చూడటానికి అవకాశం అవును. ఉంటుంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అంతా రిలేటెడ్. మన నోటి నుంచి కింద దాకా ఎక్కడ ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే కింద గూడా అంతే ప్రాబ్లమ్ ఉంటుంది. సో, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఎందుకొస్తుంది? అసిడిటీ ఇవన్నీ అసిడిటీ గానీ, బ్లోటింగ్ కానీ మనం లేడీస్‌ని తీసుకుంటే చాలా మటుకు మనం చూసేది హార్మోనల్ చేంజెస్ అప్పుడొస్తది. పీరియడ్స్ ముందల, హ్మ్. పీరియడ్స్ తర్వాత, ప్రెగ్నెన్సీ టైంలో, మెనోపాజ్ టైంలో గ్యాస్ట్రిక్ ఇరిటేషను, అసిడిటీ, బ్లోటింగు ఇవన్నీ ఉంటుంది. అండ్ రెగ్యులర్ వాళ్ళు జెంట్స్‌లో మనం చూసుకుంటే మట్టుకు టైంకి ఫుడ్ సరిగ్గా తినకపోవడము, ఓకే. కొన్ని ఫుడ్స్ పడకపోయినా తీసుకోవడం, ఆల్కహాల్ ఎక్సెస్ కన్సంప్షన్ చేయడము, స్మోకింగ్ ఎక్సెస్‌గా చేయడము, ఇవన్నీ చేయడం వల్ల కూడా గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వస్తది. సో, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఏమవుతది? అది మనం నెగ్లెక్ట్ చేసినప్పుడు ఆ ఫుడ్ తిన్నా సరిగ్గా డైజెస్ట్ అవ్వదు. డైజెస్ట్ అయిపోయేసరికి బ్లోటింగ్ వస్తది. మోషన్స్ ఫ్రీగా పోదు. మోషన్స్ గట్టిగా వస్తది. అది వచ్చినప్పుడు ఈ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతది. హ్మ్. ఏదైనా ఒక్క దాంట్లో తేడా వచ్చిందనుకోండి, మనం మలద్వారం దగ్గర ప్రాబ్లమ్ వస్తది. సో, మలద్వారం దగ్గర ఇంకొకటి ప్రూరైటిస్ యానే అని ఒక కండిషన్ గూడా ఉంటది. బయట బాగా ఇచ్చింగ్ వస్తది పేషెంట్స్‌కి. అది ఎందుకొస్తుందో తెలీదు గానీ, లైక్ లిటరల్లీ దే వాంట్ టు స్క్రాచ్ చేసి కొంతమంది పెడతారు. మనం తినే ఫుడ్‌లో మనకేదైనా ఫుడ్ తిన్నప్పుడు మనకి ఎలర్జీ ఇమ్మీడియేట్‌గా వచ్చిందనుకోండి, చర్మంలో దద్దులు రావడము, లేకపోతే హ్మ్. వాసిపోవడం అని ఉంటది. కొన్నిసార్లు అక్కడ రాకుండా మోషన్ ఎళ్ళినప్పుడు ఆ పార్ట్‌లో ఎలర్జీ వస్తది. ఓకే. అప్పుడు అక్కడ విపరీతమైన ఇచ్చింగ్ అని వచ్చే ఛాన్స్ ఉంది. దాన్ని మనం ప్రూరైటిస్ యానా అంటే అక్కడ ఉన్న చర్మం మొత్తం థిక్ అవ్వడము అవన్నీ జరుగుతది. సో, మనం ఏం తింటున్నాము, ఎలా తింటున్నాము, టైంకి తింటున్నామా లేదా అదన్నీ ఇంపార్టెంట్. అవన్నీ అక్కడ దాంట్లో తేడా వచ్చినప్పుడే మనకి ఈ ప్రాబ్లమ్స్ అనేది వస్తుంది. మ్యామ్ సాధారణంగా ఆయుర్వేదం ట్రీట్మెంట్ అనగానే చాలామందికి ఉన్నటువంటి అభిప్రాయం ఏంటి అనంటే ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు ఏదైతే డైట్ చెప్తారో ఆ డైట్ మనం ఫాలో అవ్వాల్సి ఉంటుందని. ఇది హ్మ్. ఎంతవరకు వాస్తవం? ఇప్పుడు ఆయుర్వేదం ట్రీట్మెంట్‌లో మీరు చేసే తప్పుల్ని మనం సరిదిద్దుతున్నాం అంతే. హ్మ్. కానీ మీ లైఫ్ స్టైల్ మొత్తం మార్చమనియో, లేపోతే ఇది కంప్లీట్‌గా అవాయిడ్ చేయమనో మనం చెప్పట్లేదు. మంట ఉందనుకోండి, చేయి పోయి పెడితే కాలుతది. కాలింది మనం మందు పెట్టి తగ్గిస్తాం. కానీ మళ్ళీ నేను పెడతాను చెయ్యి, కాలదు, కాలకుండా చూసుకో అంటే కుదరదు గదా! హ్మ్. సేమ్ అదే. సో, మనం కరెక్ట్ డైట్ దీంట్లో నేను పైల్స్, ఏనోరెక్టల్ మలద్వార సమస్యలొస్తే నేను పేషెంట్ చెప్పేదేంటే తిను. హ్మ్. తినకుండా ఉండొద్దు. హ్మ్. కానీ మంచిగా తిను. మీరు నాన్ వెజ్ తినొచ్చు. మీరు మిగతాది తినొచ్చు. కానీ దానితో పాటు ఫైబర్ గూడా తీసుకోండి. దాంతో పాటు వెజిటబుల్స్ కూడా తీసుకోండి. దాంతో పాటు ఫ్రూట్స్ కూడా తీసుకోండి. సరి అయిన ఫ్లూయిడ్స్ తీసుకోండి. కొంచెం ఎక్సర్సైజ్ చేయండి. ఇవి చేస్తే బాధపడాల్సిన అవసరం లేదు గదా! హ్మ్. ఇవి చేయకపోతే మనమే బాధపడాలి. ఇంకెవరు గాదు. డాక్టర్స్‌కి డబ్బులొస్తుంది. కానీ బాధపడేది పేషెంట్సే కదా! సో, అది కొంచెం కరెక్షన్స్ మన లైఫ్ స్టైల్‌లో చేసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ అవాయిడ్ చేసుకోవచ్చు. అండ్ ప్లస్ ఆయుర్వేదంలో పైల్స్‌కి బెస్ట్ ట్రీట్మెంట్. సర్జరీ లేకుండా క్షారసూత్రి అనే ట్రీట్మెంట్ ఉంది. చాలా నొప్పుంటుంది, అదుంటుంది, చాలా రోజులు పడుతుందంటారు కానీ అట్లా ఏముండదు. హ్మ్. మీకున్న ఏదైతే నొప్పితో బాధపడుతున్నారో దానికన్నా ఎక్కువ నొప్పులుండదు. అండ్ ఈజీగా అదొక్కసారి ట్రీట్ చేస్తే మళ్ళీ వచ్చే అవకాశం కూడా ఉండదు. సో, హ్మ్. ఆయుర్వేదంలోనే ఇటువంటి మలద్వార సమస్యలకి ట్రీట్మెంట్ చాలా మంచిదుంది. రికరెన్స్ లేకుండా బయటికి రావడానికి కూడా ఛాన్స్ ఎక్కువుంటుంది. రైట్. థాంక్ యూ సో మచ్ మ్యామ్. సో, మనకి ఆయుర్వేదంలో మనకి పైల్స్‌కి ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది? అసలు దీనికి రూట్ కాజ్ ఏంటి? అసలు ఎందుకొస్తుందనే విషయాలను ఇంత వివరంగా తెలియజేసినందుకు థాంక్ యూ సో మచ్. థాంక్ యూ.